రీసెంట్ గా నువ్వు సంబంధంకి వెళ్ళావు కదా, ఏమైంది? వద్దని చెప్పేశాను రా. యారా ఏమైంది? అమ్మాయికి అన్నదమ్ములు ఎవరు లేరట. అన్నదమ్ములు లేకపోతే మనకెందుకు? రీసెంట్ గా నువ్వు సంబంధంకి వెళ్ళావు కదా, ఏమైంది? వద్దని చెప్పేశాను రా. యారా ఏమైంది? అమ్మాయికి అన్నదమ్ములు ఎవరు లేరట. అన్నదమ్ములు లేకపోతే మనకెందుకు? లేడు సంబంధంకి ఏమైంది? వెళ్ళాను, వాళ్ళు 8th వండర్ అడుగుతున్నారు నన్ను. 8th వండరా? అవును. అంటే ఏ పిల్లో పాపనో కనిపించాలంట ఆవిడ చేత. వాకింగ్ స్టైల్ ఒకటి మార్చుకోవాలి మనం. ఏదో ఒకసారి వాకింగ్ చెయ్యి. ఇది లెగ్గకూడదు పైకి. జోబులో చెయ్యట్టుగా అయిపోయినాడు. లోపల పెట్టుగా ఇప్పుడు నాడు వెనక్కరా. నమస్కారం అండి. రూమ్ కి రెంట్ మేము కట్టుకుంటాం. మీరు కట్టుకోవడం ఏంటి సార్? రాకరాక వచ్చావు మరి మేము కట్టకపోతే ఇంకా ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా మీ ఆవిడ కొట్టుకోవడానికి దుబాయ్ నుంచి సెంటు తెచ్చారా? ఇది కొట్టుకోవడానికి దుబాయ్ దాకా ఎందుకు? మన బాబాయ్ గారి కొట్లో పత్తి పురుగులు కొడతారు కదా, ఆ మందు కొడితే చాలు. అది హానికరం కదండి. ఏది పెళ్ళాం కంటే హానికరమా? నేను ముందు కూర్చుంటాను, మీరు వెనకాల కూర్చోండి. ఎందుకు? మీ ఇద్దరు కలిసి బ్యాంకాక్ వెళ్ళండి, మేము ఇంటికి వెళ్తాం. నిన్ను కాదే మీ నాన్న నానాలి. ఏమండి తిడితే నన్ను తిట్టండి, మా వాళ్ళు ఏం చేశారండి? టీవీ చెడిపోతే టీవీని తిడతావా, టీవీ కంపెనీ వాడిని తిడతావా? అదేదో సినిమాలో ఆమెని జగన్ బాబు గారు రోజా గారికి అమ్మినట్టు నువ్వు కూడా నన్ను రష్మికి అమ్మే, నీకు దండం పెడతా. రాత్రి పగలు నడుపుతానే ఉంటాం అనుకుంటా కారు పాపం. అవునండి, దీపం ఉంటుండగానే ఇల్లు సర్దుకోవాలి కదండి. అంతేలే నాన్న, దీపం ఉన్నప్పుడు ఇల్లు సర్దుకోవాలంటే ఏంటి నాన్న? పెళ్ళాం ఉన్నప్పుడే ప్రియురాలను వెతుక్కోవాలరా. అయినా నువ్వు కారు జాగ్రత్తగానే నడుపుతావుగా. ఇప్పుడు వచ్చి ఒక్క యాక్సిడెంట్ జరగలేదు అనుకోండి. పెళ్ళయిందా? అయ్యిందండి. జీవితంలో ఆ యాక్సిడెంట్ చాలు, మళ్ళీ కొత్త యాక్సిడెంట్లు ఎందుకులే. ఏమే ఎక్కడున్నావు? అలా రాదండి, ఇప్పుడు వస్తుంది. పేస్ట్ ఎక్కడ పెట్టావే? పేస్టే నీ బతుకు. అటు చూడు, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు, కారం, మిరియాలు, ధనియాలు, అల్లం ఇవన్నీ ఉన్నాయా? ఇవ్వు. మెత్తగా శుతిమెత్తగా ఉండే ఇడ్లీలు ఎలా తయారు చేసుకోలో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు చెప్తున్నారు చూడు, అది నాకు కావాలి. ఇప్పుడు చిన్న బ్రేక్. పశువులు అంటే మాకు ప్రాణం, వాటిని మేము పసిపిల్లల్లా చూసుకుంటాం. మా పశువులు బలంగా ఉండడానికి ఇంత పచ్చిగడ్డ వేయాలి. అది ఆడే